ఎవరా లోపల? తలుపులు మూసుకునే లోపల ఉండడం కాదురా, రండిరా బయటికి. అడ్డగోలుగా అడ్డదారిలో బిడ్డలు గాని అమ్మతుల్లా ఊరి మీద వదిలి నా బిడ్డలు చేసే వ్యాపారాన్ని పడు చేస్తారా? ఎవరా? ఎవరది? ఎవరు? సత్య, నిన్ను కన్నది నేను కాదు డాడీ, మా అమ్మ. నిన్ను పెంచింది నేను కాదు డాడీ, ఆయా. నా పేరు సుబ్బు, నా ఇంటి పేరు డబ్బు. అదే సార్ మీకున్న జబ్బు. షడప్. ఒక మనిషి మనిషిగా బ్రతకడానికి 7 కావాలి. నోట్ చేసుకో. 1 గాలి, 2 నీరు, 3 కూడు, 4 గుడ్డ, 5 డబ్బు, 6 డబ్బు, 7 డబ్బు, 8 డబ్బు. సార్ మీరు చెప్పాల్సినవి 7 సార్, ఎక్స్ట్రాగా 8 చెప్తున్నా. కట్ చేసుకో. నేను ప్రశ్న అడుగుతాను. ధనవంతుడు ఎక్కడ ఉంటాడు? నా ఎదురుగా ఉన్నాడు సార్. దరిద్రుడు ఎక్కడ ఉంటాడు? మీ ఎదురుగా ఉన్నాడు. వెరీ 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 గుడ్. మరి దరిద్రుడికి ధనవంతుడికి మధ్య దూరం ఎంత? 6 అడుగులు సార్. ఈ దూరం కాదు, ఆ దూరం సార్. అవును, ఇంతకీ నీలో ఏం చూసి పిల్లనివ్వమంటావయ్యా? మగతనం సార్. పిల్లలు ఎంతమంది? పెళ్లి కాకుండా పిల్లలు ఎలా పుడతారు సార్? పిల్లలు పుట్టకుండా మగతనం ఎలా తెలుస్తుంది? ఇచ్చి చూడండి సార్, చేసి చూపిస్తాను. అసలు ఇంతకీ నువ్వు ఎంత సంపాదిస్తావయ్యా? 5 to 6 లాక్సా? కాదు, 100. 100 రోజుకా? కాదు, నెలకి. ఆ డబ్బుతో నా పని మనిషి కూడా అడ్జస్ట్ కాలేదు. అయ్యా, నేను అడ్జస్ట్ అయిపోతానయ్యా. చంపేస్తా. అదంతా నువ్వు అడ్జస్ట్ అయ్యేదే సార్. అదిగా సార్. అవును, అసలు ఇంతకీ నీది ఏ కులం? మీ క్యాస్ట్ ఫీలింగ్ ఉందా సార్? క్యాష్ ఫీలింగ్ ఉంది, క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. నీకు నాకు కుదరదు. గెట్ అవుట్. మిస్టర్ సుబ్బారావు, ఏంటి డబ్బు డబ్బు డబ్బు? డబ్బుతో కుక్కను కొనుక్కోవచ్చు గానీ విశ్వాసాన్ని కొనుక్కోలేం, మనశ్శాంతిని కొనుక్కోలేం. సంబంధం అడగడానికి వచ్చావు, బంధాన్ని తెంపి అధిక ప్రసంగం ఎందుకురా నీకు? పిల్ల మనసు గెలిచావు, మామ మనసు కూడా గెలుచుకుని కూల్గా మాట్లాడు, కూల్గా అమ్మాయిని తీసుకెళ్ళు. హలో, పోవడానికి దారి అటు కాదు, ఇటు. మామగారు, సారీ మిస్టర్ సుబ్బారావు, నేను ఇక్కడ నుంచి వెళ్ళడం అంటూ జరిగితే మీ అమ్మాయి చిటికిన వేలు పట్టుకుని పెడతాను. చాలా ఉత్సాహపడుతుంది మా పని పిల్ల, నన్ను తీసుకెళ్ళు. వెళ్ళనాయ్ గారు. ఏంటే నరకేస్తా, వెళ్ళి లోపలికి. అది కాదు, నువ్వు 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 పో లోపలికి. క్షమించు నాయుడు. అమ్మాయి గారు, ఇగో 5 లక్షలు. నా కట్నం వద్దు సార్. కట్టమని ఎవడు చెప్పాడు? ఇది మా అమ్మాయిని వదిలేయడానికి ఖరీదు. ఈ నాయుడు ప్రేమని డబ్బుతో కొనలేరు. కొనలేనా? కొనలేరు. అయితే ఈ సూట్ కేసు తీసుకెళ్ళు. మీరు 5 ఇచ్చినా 10 ఇచ్చినా నేను వంగను లొంగను. అదేనా ఎవడు చెప్పాడా? చూడు, ఇది ఖాళీ సూట్ కేసు. చూడు, నీకు 6 నెలలు టైం ఇస్తున్నాను. ఇదే సూట్ కేసులో 5 లక్షలతో ఇక్కడికి వస్తే నా కూతురు ఇచ్చి పెళ్లి చేస్తా. లేకపోతే 5 లక్షలతో కాదు, 5,01,000 రూపాయలతో తిరిగి వస్తా. మిస్టర్ సుబ్బారావు, వెళ్లే ముందు నీకు స్ట్రాంగ్ మాట. ఎంత రిచ్ అయినా తుమ్మొస్తే హచ్చని తుమ్ముతాడు గారి రిచ్ అని తుమ్మడు. కావాలంటే చెక్ చేసుకో. ఐల్ బి బ్యాక్, ఐల్ బి బ్యాక్, ఐల్ బి బ్యాక్, ఐల్ బి బ్యాక్. సత్య. నాయుడు. సత్య. నాయుడు. ఎన్నాళ్ళేదు నిన్ను చూసి. అజంతా శిల్పంలో అప్పుడెలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. నువ్వు అంతే నాయుడు. ఐఫిల్ టవర్లా అప్పుడెంత హైట్ ఉన్నావో ఇప్పుడు అంతే హైట్ ఉన్నావు. నీ గ్లామర్ ఏం తగ్గలేదు. అది 1900. ఇయర్ చెప్పొద్దు నాయుడు. ఏ జ్ఞాపకాలు బయటపడతాయనా? వయసు బయటపడుతుందని నువ్వప్పుడెప్పుడో వెళ్ళి ఇప్పుడొచ్చావా నా కోసం? నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు తెలియదు సత్య. నేనొచ్చింది బోట్స్ బిజినెస్ చేసే ఆ ఇడియట్స్ కోసం. నాయుడు, వాళ్ళు నా పిల్లలు. వాళ్ళు నీ పిల్లలా? మరి నా కొడుకులతో గొడవ పడ్డది? వాళ్ళు నా పిల్లలు. నీ కొడుకులా? అవును సత్య, నీ బిడ్డల్ని కంట్రోల్లో పెట్టుకో, లేదంటే నా కోపం వస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసుగా? తెలుసు. నా కొడుకులు నీ టైపే. నీ పిల్లల్నే కంట్రోల్లో పెట్టుకో. టేక్ కేర్. ఓల్డ్ లవ్ స్టోరీ. వీళ్ళు బయటికి పోట్లాడుకుంటున్నా, లోపల మనసులు మాత్రం మాట్లాడుకుంటున్నాయి. డీకోడ్ చేసి డీటెయిల్డ్ గా తెలుసుకో. బీచ్ లో లైట్ హౌస్ అంత వచ్చింది ఏజ్ కి. ఈ ఏజ్ లో లవ్వా?
అది కాలేజ్ లో లవ్, ఈ ఏజ్ లో లవ్ కాదు. ఒకప్పటి వాళ్ళ ప్రేమని వాళ్ళు బతికించుకోవాలనుకుంటున్నారు. ఆంటీకి అంకుల్ కి పెళ్లి చేద్దాం. ఆంటీకి అంకుల్ కి పెళ్లి